మహేష్ బాబు అదర్ కొట్టేశాడు. ఓ సరికొత్త మహేష్ బాబు చూస్తారు. ఓకే, జై బాబు బాబులకే బాబు. ఫైట్ సీన్స్ అప్పుడు కానీ ఓకే, మాస్ బీజిఎమ్స్కి బాగున్నాయి. సో కొంచెం అలవైకుంఠపురంలో మీకు ఎమోషన్ క్యారీ అవుట్ చేసిన బీజిఎమ్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి. ఓకే, డిసప్పాయింట్ చేశారని చెప్పను. ఇట్ షుడ్ బి అబోవ్ యావరేజ్ టు గుడ్ మధ్యలో ఉంటుంది. ఓకే, కానీ కానీ ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్కి ట్రీట్ అనేది చెప్పుకోవాలి. ఓకే, సో అండ్ నెవర్ ఎవర్ ఒకటి ఏంటంటే కృష్ణ గారు గర్వపడాల్సిన విషయం ఏంటంటే మహేష్ బాబు గారికి డాన్స్ రాదన్న వాళ్ళకి మూతి మీద కొట్టిన సూపర్. మహేష్ బాబు యాక్టింగ్ ఎరగదీశాడు. డాన్స్ చాలా బాగుంది. లేదు సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్. బాగుంది, సూపర్ ఉంది. శ్రీలీల కూడా బాగా చేసింది. బాగుంది సినిమా, సూపర్ చేశాడు మహేష్ బాబు, సూపర్ చేశాడు. డాన్స్ కూడా ఎరగదీశాడు. ఈ మూవీ సంక్రాంతి విన్నర్. మరి నెక్స్ట్ మూవీస్ తెలియదు కానీ ఈ మూవీ అయితే సూపర్, బాగుంది. డాన్స్ సూపర్ బాగా చేశాడు. డాన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్గా త్రివిక్రమ్ గారు అంటే కొంచెం ఒక ఇది ఉంటుంది. ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారండి. సెకండ్ హాఫ్లో తల్లికి హీరోకి వాళ్ళ మదర్కి ఉన్న కనెక్టింగ్ని, ఆ బాండింగ్ని చాలా బాగా చూపించారు. అది నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత బాండింగ్ని అంత న్యాచురల్గా రియల్గా అంత ఇంపాక్ట్గా నాకు పడలా. అంటే ఫ్యాన్స్ పరంగా కాదండి, జనరల్ ఆడియన్గా నాకైతే ఆ ఇంపాక్ట్ పడింది. ఈవెన్ మొత్తం అంత ఫ్యామిలీ అంతా చూసాము, చాలా బాగా కనెక్ట్ అయింది. అది అంటే ఇంకా కొంచెం రేపొద్దున బీసీ సెంటర్కి వెళ్తే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని నా ఫీలింగ్. అవుతా గుంటూరు కారం, సెకండ్ హాఫ్ అవుతా అమ్మ మీద మమకారం అన్న. అసలుకి ఆ సెంటిమెంట్కి అవుతానా చచ్చిపోవాల్సి అనిపిస్తుంది అన్న. అసలు మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఏందన్న, అసలుకి ఆ విధంగా ఏడిపించాడన్న. కళ్ళల్లో నీళ్లు తిరిగాయన్న. అసలు ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంత కామెడీ ఉంటుందో, సెకండ్ హాఫ్కి వస్తే పీక్స్ లెవెల్లో తీసుకెళ్ళిపోతాడన్న. నిజంగా చెప్తా ఉన్నాన్న, మహేష్ బాబు గారు వాళ్ళ తల్లిదండ్రి కోల్పోయినప్పుడు ఎంత రియలిస్టిక్గా మనం ఛానల్లో చూసి ఎంత బాధపడ్డామో అదే విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నాకైతే ఏడుపు వచ్చింది బ్రో, గుండెకి కనెక్ట్ అయిపోయిందన్న. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి ఎక్స్పెక్టేషనే చేయలేదన్నమాట. అసలు త్రివిక్రమ్ మార్క్ అనేది పక్కా కనపడతా ఉంది బ్రో. మహేష్ బాబు కల్ట్ అవుతే అసలు వేరే లెవెల్ అనే చెప్పొచ్చానా. ఇవి అసలు కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, కుర్చీతోటే సాంగ్. ఆ సాంగ్ అవుతే గుంటూరు కారం బ్రో, కుర్చీ మడత పెట్టే సాంగ్ అని చెప్తా ఉన్నా. గుంటూరు కారం కుర్చీ మడత పెట్టే సాంగ్, కుర్చీ మడత పెట్టుకునే సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న నిజంగా. అంటే నాకు కొన్ని సీన్స్ అంటే ఒక్కటి ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో మహేష్ అన్న లుక్స్ కానీ, స్టైల్ కానీ, యాక్షన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుందన్న. నాకు చాలా అంటే బాగా నచ్చింది. అంటే డ్యాన్స్ కూడా బాగుందన్న. సినిమా బ్లాక్ బస్టర్. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే దాంట్లో మెయిన్ స్టోరీ ఇంపార్టెంట్ బ్రో. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. ఒకసారి పేపర్ మీద పెన్ను పెట్టి రాస్తే తెలుస్తుంది స్టోరీ రాయడం ఎంత కష్టమో. ఈ సినిమాలో త్రివిక్రమ్ గారు 100% అతనికి ఉన్న బుర్ర మొత్తం యూజ్ చేసి కరుణరసం బ్రో, మదర్ సెంటిమెంట్ ఇచ్చాడు. గుడ్ మూవీ. బాగుంది. ఎక్సలెంట్. లవ్లీ. జై బాబు. బాగుందన్న, సూపర్. బాబు మాత్రం బాబు కోసం చూడొచ్చు సినిమా మొత్తం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్యూటీ బాబుదే. త్రివిక్రమ్ తమన్ అందరూ రాడే కానీ మహేష్ బాబు శ్రీలీల మహేష్ బాబు డ్యాన్స్లో అయితే ఎరగదీస్తారు మొత్తం. మహేష్ బాబు లుక్స్, డ్యాన్స్, డైలాగ్స్ మొత్తం అంతా ఎరగదీస్తాడు. స్లాంగ్ కూడా గుంటూరు స్లాంగ్. మహేష్ బాబుకి ఒక డైలాగ్ ఉంటుంది, ఏమని, యుద్ధం చేతగానోడే ధర్మం గురించి మాట్లాడతాడని. చాలా బాగుంది. మహేష్ బాబు ఎనర్జీ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బాగా హార్డ్ వర్క్ చేశాడు. డ్యాన్స్ అయితే సూపర్. అసలు లాస్ట్ 40 minutes అయితే ఇంకా అదిరిపోయింది. త్రివిక్రమ్ స్టైల్లో లాస్ట్ 20 minutes ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. మిగతాదంతా ఫుల్ మాస్. మహేష్ బాబు మాస్ బాగుంది. కొత్తగా ట్రై చేశాడు. కాంబినేషన్లో వచ్చిన థర్డ్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది.